హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించి సెకండ్ రివిజన్ టెస్ట్ అనేటువంటి చూస్తున్నాము. ఫస్ట్ రివిజన్ టెస్ట్లో ఆల్రెడీ 15 వీడియోస్ అయితే 15 క్వశ్చన్స్ అయితే చేసాము. ఒకవేళ మీరు నచ్చితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫాలో అవ్వమని అయితే ఏం చెప్పలేను. మీకు నచ్చితేనే ఛానల్ ఫాలో అవ్వండి, నచ్చితేనే వీడియోస్కి లైక్స్ కొట్టండి. వీడియోస్కి లైక్స్ కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే నాకైతే ప్రాఫిట్ అయితే ఏం రాదు. టు బీ ఫ్రాంక్ ఏంటంటే మీరు వీడియోస్ లైక్ కొడితే వీడియో యొక్క ఎంగేజ్మెంట్ పెరిగి ఎవరైనా టాపిక్ గురించి సెర్చ్ చేస్తే వీడియో పైన చూపిస్తుంది టాప్లో. అలా చూపిస్తే ఏంటంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను లైక్ చేయమని చెప్పడానికి అయితే రీజన్ మాత్రం ఇదే. సో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. తర్వాత కొంచెం కామెంట్స్ చేస్తున్నారు ఒక్క 1 డే నిన్నటి నుండి. కొంచెం వాయిస్ అయితే తేడా ఉంచారని చెప్పి కొంచెం అంటే డైలీ నాన్ స్టాప్ చేయడం వల్ల ఒక్కొక్కసారి కొంచెం థ్రాట్ అయితే ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం వాస్తవమే. కొంచెం పైన సెట్ అయిపోతుంది. జస్ట్ ఒక్కొక్కసారి ఏదైనా కొంచెం దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే కొద్దిగా తగ్గితే మాత్రం ఒకసారి నాకు కామెంట్స్ చేయండి. మ్యాక్సిమం రేపు ఒక రోజు రెస్ట్ తీసుకుని వీడియోస్ ఆపేసైనా నెక్స్ట్ డే వీడియోస్ అయితే చేస్తాను. కాకపోతే డైలీ చేస్తున్నాం కాబట్టి డైలీ చాలామంది టైమింగ్స్ ఫాలో అవుతున్నారు. కరెక్ట్ టైంకి వీడియో అయితే రావాలి కాబట్టి అందుకని చెప్పేసి అయితే నేను కరెక్ట్గా ఎట్లా సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా కూడా నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అంటే నిన్న 15 క్వశ్చన్స్ వరకు అయిపోయినాయి. ఇక్కడ 16th క్వశ్చన్. ది యావరేజ్ pH ఆఫ్ యూరిన్ ఈస్. వాట్ ఈస్ ది యావరేజ్ pH ఆఫ్ యూరిన్? 7.0, 6.0, 8.0 ఆర్ నల్? Just see the answer. 6.0. The average pH of urine is 6.0. If they ask the question, what is the average pH of urine, or recognize the average pH of urine, you have to recognize that answer is 6.0. Next question. The pH of blood is 7.4 when the ratio between H2CO3 and NaHCO3 is. Just listen the question again. pH of, what is the meaning of pH? pH ఇంకో విధంగా ఏమనొచ్చు? అసలు pH అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లెట్ us assume that. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. pH అంటే ఏంటి? నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ అంటారు. Just look at the question again. The pH of blood is 7.4 when the ratio between H2CO3 and NaHCO3 is 1:20. ఇది రేషియోస్ కాబట్టి 1:2 అని వస్తుంది. మామూలుగా డిజిట్స్లో అయితే 1.2 పాయింట్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ లెట్స్ సీ ద 18th క్వశ్చన్. ది ఫినామినాన్ ఆఫ్ ఆస్మోసిస్ ఈస్ ఆపోజిట్ టు దట్ ఆఫ్. Phenomenon of osmosis is opposite to that of diffusion, effusion and coagulation. What's the right answer? Diffusion. Diffusion is the opposite phenomenon of osmosis, or phenomenon of osmosis is లేదా ఇంకొక విధంగా ఎలా అడుగుతారు ఒకసారి చూడండి. What is the phenomenon of osmosis, or what is the phenomenon of osmosis which is opposite, లేదా విచ్ ఈస్ ద ఆపోజిట్ ఫినామినాన్ ఆఫ్ ఆస్మోసిస్ అని అడుగుతారు. ఏంటి దానికి రెండే ఉంటాయి, ఆస్మోసిస్, డిఫ్యూజన్ అని చెప్పి ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఆన్సర్ అనేటువంటిది. నెక్స్ట్ 19th క్వశ్చన్. ది సర్ఫేస్ టెన్షన్ ఇన్ ఇంటెస్టినల్ హ్యూమన్ బిట్వీన్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ అండ్ aqueous medium is decreased by which substances, or which acids, or which salts? Let's see the options. Option A, bile salts. Option B, bile acids. And option C, concentrated H2SO4. Option D, acetic acid. What is the correct answer? Here option A is the correct answer. Bile salt is the correct answer. Next question. Which of the following located in mitochondria? Here there are 4 options. You have to recognize that correct option. Let us see the options. Cytochrome oxidase, and option B, succinate dehydrogenase, and option C,
dihydrolipoyl, dehydrogenase, and option D, all of these. What's the correct answer? All of these. Next question number 21. The most active site of protein synthesis is, or it can also ask to be like that, which is the most active site of protein synthesis, or in other way, what is the most active site of protein synthesis? The question can be asked in many ways. You have to prepare well. First option, nucleus, ribosome, mitochondria, and cell sap. What's the right answer? Ribosome. Ribosome is the most active site of protein synthesis. 22nd question. Fatty acids can be transported into and out of mitochondria through option A, active transport, option B, facilitated transfer, non-facilitated transfer, and none of these. What's the right answer? Option B, facilitated transport. What is the question for this option? Fatty acids can be transported into, just listen, not into means ఒకసారి తెలుగులో చెప్తా, లోపలికి మరియు బయటకు అన్నట్లు. ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ మైటోకాండ్రియా త్రూ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్ఫర్. ఇందులో తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పి తెలుగు చెప్పారంటే, ఇంటూ అంటే ఇన్ను టు కొంతమంది సపరేట్గా యూస్ చేస్తారు, అందుకే అక్కడ స్పేస్ ఇవ్వకుండా జాయిన్ చేసి టైప్ చేశాను, ఇంటూ లోపలికి అని చెప్పి. Next see 23rd question. Mitochondrial DNA is, let us see the options, circular double stranded, circular single stranded. Just see the option 5. There is a small mistake in double, double. Next option 2, circular single stranded, linear double helix, and D, none of these. Which is the right answer? Circular double stranded is the correct answer for mitochondrial DNA. Or mitochondrial DNA is the type of an adugtaru, circular double stranded DNA, or the genetic material in mitochondria, or the type of genetic material in mitochondria. They can ask the same question in many ways, so you have to prepare and think logically to face the examination with confidence. This is the one of my suggestion. If you like it, take it in a positive way. Next, the absorption of intact protein from the gut in the fetal and newborn animals takes place by option A, pinocytosis, option B, passive diffusion, C, sample diffusion, option D, active transport. Option A, pinocytosis. Next 25th question. The cellular organelles called suicidal bags. Options, lysosomes, ribosomes, nucleolus, Golgi bodies. This is the most commonest question we have seen in our syllabus. It means every science student may be able to answer this question. But some few of our students, those who are starting recently, they may be feel some difficult to answer. In this point of view, the same questions about this answer now the update in the updated syllabus, the school students, those are studying 7th standard, 8th standard, 9th standard, these questions are appearing in the textbooks or materials. So this is the most important question, I think. Was the correct answer for suicidal bags? Lysosomes are also called as suicidal bags of cells. Next 26th question. From the biological viewpoint, solutions can be grouped into which type? Here are some few types: isotonic solution, hypotonic solution, hypertonic solution, and all of these. Let's see the answer. All of these from the biological viewpoint, or in the biological viewpoint, solutions can be categorized or grouped into isotonic solution, hypotonic solution, and hypertonic solution, grouped into all these types. And 27th question. Bulk transport across cell membrane is accomplished by options, phagocytosis,
pancreatitis, extrusion, and option D, all of these. 27, all of these. 28th question. The ability of the cell membrane to act as a selective barrier depends upon the lipid composition of the membrane, the pores which allows small molecules, the special mediated transport systems, and D, all of this. What's the right answer for 28th question? All of these. Next, let us see the 29th question. Carrier protein can. What does the carrier protein can do? Or recognize the function of carrier protein. The question can be asked in such a way so that you can, or you have to prepare logically. This is one of my few suggestions. Carrier protein can transport, let's see the options: transport only one substance, transport more than one substance, exchange one substance, and option D, perform all of these functions. Option D is the right answer. Next, question number 30. A lipid layer is permeable to glucose or urea, fructose, glucose, potassium. Lipid bilayer is permeable to urea. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు అర్థమైతే మ్యాక్సిమం నేనైతే కొద్దిగా నాకే సాటిస్ఫాక్షన్ లేదు ఈ వీడియో చేస్తున్నందుకు. అంటే కొద్దిగా థ్రోట్ పెయిన్ ద్వారా మరి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సరే, ఎనీవే ఈ వీడియో కనుక అంటే ఎందుకు చేశారు సార్ అంటే డైలీ మన ఛానల్ నుండి వీడియోస్ అయితే వస్తాయి. చాలామంది టైమింగ్ అయితే కరెక్ట్ టైం ఫాలో అవుతున్నారు. 10 o'clockకి ఆన్లైన్ టెస్ట్, 12 o'clockకి ఒక ఛానల్కి సంబంధించి ఇంపార్టెంట్ క్లాస్ వస్తుంది. సేమ్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఆన్సర్ కీ వస్తుంది. ఈ టైమింగ్ ఎక్కడ కూడా నేను మిస్ అవ్వకూడదనేటువంటి ఉద్దేశం మీద కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్నా కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితేనే, నేను చెప్తున్నాను కదా, మ్యాక్సిమం నాకే సాటిస్ఫాక్షన్ లేదు ఈరోజు కొద్దిగా. అంటే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది రోజు ఇచ్చే విధంగా ఇవ్వలేకపోయాను కొద్దిగా. సో వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తేనే షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు అయితే చూడాలనుకుంటే మ్యాక్సిమం ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. క్లాసెస్ అయితే బాగానే ఉంటాయి. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ బుక్ కూడా తయారు చేసాను ఒకటి, కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంటుంది, ఒకసారి ఫాలో అప్ అవ్వండి. సో మీకు ఏదైనా సజెషన్స్ ఏమైనా ఉంటే పాజిటివ్ వేలో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.